నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. ఇప్పుడు చూస్తుంటే సార్ ఐ లాస్క్ రెగ్యులర్లీ దిస్ క్వశ్చన్. నాకు ప్రొడ్యూసర్ ఎవరు కనిపించినా ఐ యూస్ టు ఆస్క్. ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్, మీరే ఇది కాబట్టి మనకి ఏమైపోతుందంటే సార్, ఇప్పుడు రానున్న సినిమాలు ఏదైనా సరే థియేటర్కి వెళ్ళి చూస్తుంటే ట్రైలర్ టీజర్స్ చాలా బాగుంటున్నాయి. బట్ సినిమాలో ఆ కంటెంట్ ట్రైలర్లో మొత్తం చూపించేస్తే సినిమాలో ఏం ఉండట్లేదు. సో వాట్ యూ విల్ సే అబౌట్ యువర్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు? ఎంత ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ని అంటే ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ఈ ట్రైలర్ లో ఉంది, అసలు సినిమాలో దానికి అసలు ఏం లేదు, చూపించలేదు అంటారు. చూపించలేదు. అసలు అంత ఉంటుంది లోపల. సో మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది వాట్ ఐఎమ్ టెలింగ్. సార్ రాజకీయంగా ఎంతవరకు స్టోరీ ఉంటుంది ఇందులో? ఎందుకంటే పొలిటికల్ పార్టీ రాజకీయం విల్ బి ఓన్లీ బ్యాక్ డ్రాప్ అంతే. ఓకే, ఇట్స్ నాట్ రాజకీయాలు అసలు అవన్నీ ఉండవు. ఏం టచ్ చేయలేదు ఓన్లీ కథే. సార్ మీరు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఆడియన్స్తో, మీ ఫ్యాన్స్ తోటి ఎలా కనెక్ట్ అయ్యేవారు సార్? హౌ యూస్ టు కనెక్ట్ అండ్ మిమ్మల్ని మీ ఫ్యాన్స్ ఎలా కనెక్ట్ అయ్యేవారు? అంటే లెటర్స్ రాసేవాళ్ళు లేదా ఫోన్లు చేస్తారు అప్పుడప్పుడు. వీ హ్యావ్ వన్ జనరల్ నంబర్ ఉంటుంది కదా, దాన్ని చేస్తారు. సార్ లెటర్స్ అంటే నాకు ఒకటి చాలా ఫన్నీగా అనిపించింది. అప్పట్లో సినిమాల్లో కూడా లెటర్స్ రాసేవారు అన్నారు కదా. మీరు మీ హిట్ ఎరాలో ఉన్నప్పుడు మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ లవ్ లెటర్స్ లేదంటే ఫ్యాన్ లెటర్స్ బాగా గుర్తున్నది ఏదైనా ఉందా సార్? అంటే పర్టికులర్గా లేదు కానీ బట్ చాలా లెటర్స్ వచ్చాయి. సో మ్యామ్ చదువుతూ ఉండేవారా? అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు కదా, సో షీ డిడ్ంట్ రీడ్. ఆ తర్వాత అయినా తెలుస్తుంది కదా సార్. ఆ తర్వాత చదివింది, చూసింది. మీ సినిమాల్లో ఎక్కువ రిపీటెడ్ కాంబినేషన్లో మేము శ్రీకాంత్ గారి కాంబినేషన్ ఎక్కువ చూస్తూ ఉన్నాము. మంచి సినిమాలు చాలా వరకు కాంబినేషన్స్లో. ఇన్ ఫర్దర్లో మల్టీ స్టారర్స్ కానీ అవి ఇవి చేసినప్పుడు బాగుంటే వై నాట్. అండ్ మీకు ఇప్పుడు రీసెంట్ డేస్లో అందరూ అడుగుతున్నారు మిమ్మల్ని, రీసెంట్ డేస్లో మీకు నచ్చిన సినిమా ఏంటి 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 అని. రీసెంట్ డేస్లో మనశంకర్ వరప్రసాద్ బాగా నచ్చింది. సార్ చిరంజీవి గారు అంటే మీకు ఒక స్పెషల్ బాండ్ ఉంటుంది అన్న విషయం మాకు తెలిసిందే. సో ఈ టీజర్స్ ట్రైలర్స్ సంబంధించి ఏమైనా చూపించడం జరిగిందా చిరంజీవి గారికి? ఇంకా చూపిస్తాను, సినిమానే చూపిస్తారు. యాక్చువల్లీ సార్ వడ్డీ నవీన్ గారి గురించి ఒక్కసారిగా ఫ్లాష్ అప్ అయింది ఏంటి అంటే, మీ అబ్బాయి పంచల ఫంక్షన్ అనుకుంటా. అప్పుడు దాకా ఎవరు అంటే అంత ఇదిగా చూసింది కూడా లేదంటే మీ గురించి మేబీ మైండ్లో ఉన్నా కూడా ఒక్కసారిగా రైజ్ అప్ అయింది అయితే మీ అబ్బాయి పంచల్ ఫంక్షన్కి చిరంజీవి గారితో వచ్చిన ఫోటో చాలా వైరల్ అవ్వడం, ఓహో నవీన్ గారు ఇంకా అలాగే ఉన్నారు, ఈజ్ లుకింగ్ సేమ్ అని చెప్పి వినడం లాంటివి జరుగుతూ ఉంది. సో ఈ సడన్ వైరల్ అవన్నీ ఎలా అనిపిస్తాయి సార్? అండి అప్పటికి ఇప్పటికీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు సినిమా తీసుంటే జస్ట్ ఆ ప్రింట్ మీడియా ఛానల్ వాళ్ళు వస్తే అవి టెలికాస్ట్ చేస్తుండే. ఇప్పుడు సోషల్ మీడియా, ట్విట్టర్ కంటెంట్, ఇన్స్టా రీల్స్, చాలా ప్రమోషనల్ స్టంట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద మీకు ఏమనిపిస్తుంది సార్? వీటి మీద ఇట్స్ రిక్వైర్డ్ ఏమో ఫర్ టుడే, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ ఫోన్ కదా. సో రీల్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. సో ఆడియన్స్ ఎక్కడ చూస్తుంటే అక్కడికే మనం వెళ్ళాలి కదా. అంటే ఏది బాగా నచ్చింది సార్ మీకు? ఆ ఎరా నచ్చిందా, ఈ ఎరా నచ్చిందా అంటే ఏం చెప్తారు? ఐ వుడ్ సే ఆ ఎరా కొంచెం స్ట్రెయిన్ తక్కువ ప్రమోషన్స్ వైజ్. ఇప్పుడు ఏంటంటే ఎన్నో మీడియాలు ఇట్లా వచ్చేసినాయి కదా. సో కొంచెం వర్క్ ఎక్కువ తీసిన తర్వాత దాని జనాల దాకా తీసుకెళ్లే పని, ఇంకొక పని ఉంది. ఇదివరకు అంత లేదు కదా సార్. మీ ఎరాలో చేసినటువంటి హీరోయిన్స్ లో ఎవరితో ఇప్పటికి స్టిల్ కాంటాక్ట్ లో ఉన్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? రాశి. వాట్ యు డిస్కస్ సార్ రెగ్యులర్లీ? ఏం చేస్తున్నారు? రెగ్యులర్గా టచ్ లో ఉంటాం. వన్స్ ఇన్ ఎ వైల్ వి మీట్ అప్ అండ్ జనరల్లీ క్యాచ్ అప్ ఆన్ థింగ్స్. మీ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? నాకైతే పెళ్లి చాలా ఇష్టం. నాకైతే స్నేహితులు ఆల్ రౌండ్ ఫిల్మ్ అనిపిస్తుంది. దట్ వన్ ఆల్సో, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది ఆల్సో. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ మూవీ యాక్చువల్లీ. అండ్ ఎక్కడ కనిపించిన మిమ్మల్ని నాకు తెలిసి ఫస్ట్ జాబిలమ్మ మీకు అంత కోపమా అనే పాటతోటే ఐ థింక్ మీరు చాలా మంది సింగర్స్ ని చూస్తూ ఉంటారు కదా సార్, అది వచ్చి పాడినప్పుడు హౌ యూ ఫీల్ సార్? యాక్చువల్లీ ఐ ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే అంత మంచి సాంగ్ నా పడుతుంది లక్ కదా అది. అవును. సో డాన్స్ పరంగా మీరు ఏం చెప్తారు? హౌ ఇంట్రెస్టెడ్ యు ఆర్ టువర్డ్స్ డూ ద డాన్స్ అంటే ఏం చెప్తారు? డాన్స్ ఫైట్స్ ఐ లైక్ దెమ్ అ లాట్. సో కష్టమైన వాడికి నచ్చుతాయి. ఈ సినిమాలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయి ఏంటి? 3 ఫైట్స్ ఉంటాయి. ఎనీవేస్ నాకు తెలిసి మీ క్యారెక్టరైజేషన్ నాకు చాలా చాలా నచ్చింది. హోపింగ్ దట్ థియేటర్స్లో కూడా అంతా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం. ఆడియన్స్కి ఏం చెప్తారు సార్ అబౌట్ ద ఫిలిం? ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. మాకు బాగా నమ్మకం ఉంది మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందని. సో అందరూ ఫస్ట్ డే మార్నింగ్ షో అంటే June 19th థియేటర్స్కి రండి. యుల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. ప్లీజ్ కమ్.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. Thank మీరు పెట్టిన డబ్బులు డబుల్ ట్రిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను, కంబ్యాక్ రావాలని. Thank ఈ సినిమా మీకు ఇంకొక మైల్ స్టోన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఓల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.